అందరికీ నమస్కారము. 21వ పాశురం. ఇందులో ఆమె నందగోపుని వంశంలో శ్రీకృష్ణుని పుట్టుకను, అతని ఆధిపత్యమును మరియు వేదముల ద్వారా స్థాపించబడిన అతని గుణాలను స్తుతిస్తుంది. ஏத்த கலங்கள் எதிர் பொங்கி மீதளிப்ப மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகனில் தோத்தமாய் நின்ற சுடரே துயிலழாய் மாத்தாருனக்கு வலி தொலைந்து உன் வாசற்கண் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே போத்தியாங் வந்தோங் புகழ்ந்து ஏலோரெంబావాయ్. దీని భావమేమనగా, ఆవు పొదుగు కింద నుంచిన కడవలు చరచరా నిండి పొర్లునట్లుగా స్రవించు అసంఖ్యాకములగు ఉదారములగు బలసిన ఆవులు గల నందగోపుని కుమారుడా మేల్కొనుము. ప్రమాణ దార్ఢ్యము గల పరబ్రహ్మ స్వరూప, ఆశ్రిత రక్షణ ప్రతిజ్ఞాదార్ఢ్యము గల మహామహిమ సంపన్న, ఈ లోకములో ఆవిర్భవించిన జ్యోతి స్వరూప, నిద్ర నుండి లెమ్ము. శత్రువులు నీ పరాక్రమునకు లొంగి మేము కూడా నిన్ను వీడి ఉండలేక నీ పాదములనే స్తుతించి మంగళాశాసనము చేయుటకై నీ విశాలమైన భవన ముఖద్వారము వద్దకు వచ్చితిమి. జై శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం.